ఒక డేటా సపోజ్ దిస్ ఈస్ ది డేటా అనుకుంది, మనకున్న డేటా ఇది అనుకోండి. దీని మీద మనం క్విక్ సార్ట్ చేయాలి. అంటే క్విక్ సార్ట్ అంటే చాలా ఫాస్ట్ గా అవుతుందా అంటే ఎస్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ప్రొసీజర్ చూస్తే ఏదో పెద్ద కాంప్లెక్స్ గా ఉంది, ఏదో బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ అవే సింపుల్ గా ఉన్నాయి, వాటికంటే దీనికి ఎక్కువ టైం పట్టిద్దేమో అనిపిస్తుంది. కానీ ఓవరాల్ మన లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద వర్క్ చేసినప్పుడు దిస్ వర్క్స్ బెటర్ దాన్ ద రిమైనింగ్. అంటే రిమైనింగ్ ఇన్ సెన్స్ సెలక్షన్, బబుల్ అండ్ ఇన్సర్షన్ సార్ట్. ఎక్కువ డేటా ఉన్నప్పుడు అలాంటి చోట్ల కూడా ఇది మనకు మనం టైం కాంప్లెక్సిటీ థింగ్స్ మనం చెక్ చేసినప్పుడు వీల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ బెటర్ దాన్ దోస్ థింగ్స్. కాకపోతే ఇప్పుడు ఫాస్ట్గా అవుతుందా స్లోగా అవుతుందా అనే విషయాలు పక్కన పెట్టేసి అసలు ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం. ఆ ప్రొసీజర్ కూడా సాధ్యమైతే సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అనే మోడ్లో చూద్దాం. లైక్ ఇప్పుడు ఒక అరే ఉంది, దట్ ఈస్ ఫ్రమ్ 0 to 14. మనకు కొంచెం ఎక్కువ ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకోసం ఎక్కువ ఎలిమెంట్స్ మనం తీసుకుంటాం. సో 25 నుంచి 45 వరకు, 0 నుంచి 14th లొకేషన్ వరకు, అంటే మొత్తం 15 ఎలిమెంట్స్ ఉంది. సో యూ కెన్ సే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ అరే ఆర్ 15. దీంట్లో మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ఎనీవే ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి దిస్ ఈస్ ది స్టార్టింగ్ వాల్యూ, దిస్ ఈస్ ది ఎండింగ్ వాల్యూ. కాబట్టి లెట్ us assume this is lower bound and this is upper bound. ఈ లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ మనం తీసుకొని సింపుల్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఉన్న ఎలిమెంట్స్ లో ఏదో ఒక ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక ఎలిమెంట్ అంటే ఏం లేదు, ఉన్న వాటిలో స్టార్టింగ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోండి ఈజీగా. సో స్టార్టింగ్ ఎలిమెంట్ 25, దీన్నే జనరల్ గా పివోట్ ఎలిమెంట్ అని చెప్తున్నాం. అంటే ఇందులో ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేసామో లైక్ పివోట్ ఎలిమెంట్ ఈస్ 25. అంటే ఫస్ట్ ఎలిమెంట్ నే సెలెక్ట్ చేసుకోవాలి సార్. యాక్చువల్ గా పిక్సార్ట్ లో అది రూల్ కాదు, ఫస్ట్ ఎలిమెంట్ నే సెలెక్ట్ చేసుకోవాలి అని ఏం లేదు, ఉన్న ఎలిమెంట్స్ లో దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈజీగా ఉండడం కోసం మనం 25 సెలెక్ట్ చేస్తున్నాం. యాజ్ పర్ పిక్సార్ట్ అల్గారిథం యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. మనం ఎనీ ఎలిమెంట్ ని మనం ఫస్ట్ ఎలిమెంట్ నే తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ 25 ని సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తం ఎలిమెంట్స్ లో ఒకవేళ ఎలిమెంట్స్ అన్ని సార్ట్ అయిపోతే, యు థింక్ అబౌట్ జస్ట్ థింక్ దట్ ఎలిమెంట్స్ అన్ని కనుక సార్ట్ అయిపోతే ఏ ఎలిమెంట్ ఎక్కడ వచ్చింది అనేది ఒకసారి మీరు జనరల్ గా ఆలోచించండి. ఆలోచించి 25 ఏ ప్లేస్ లోకి వస్తుంది ఒకసారి మీరు చెప్పగలుగుతారు? ఎలిమెంట్స్ అన్నిటిని సార్ట్ చేసేస్తే ఒకవేళ ఈ 25 అనే ఎలిమెంట్ ఏ ప్లేస్ లోకి వస్తుంది అంటే 5th లొకేషన్కి వస్తుందా, 7th లొకేషన్కి వస్తుందా, 10th లొకేషన్కి వస్తుందా, ఏ లొకేషన్కి రావచ్చు అని మనం చెప్పగలుగుతామా అనేది ఒకసారి ఆలోచించు. జనరల్ గా ఎలా చెప్పగలుగుతాం? అది 25 అనేది ఏ ప్లేస్కి వస్తుంది అనేది 25 కంటే చిన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది, అంతేనా? 25 కంటే చిన్న ఎలిమెంట్స్ ఒక 3 ఉన్నాయి అనుకోండి. సపోజ్ అనుకుందాం 25 కంటే చిన్న ఎలిమెంట్స్ ఒక 3 ఉన్నాయి అనుకోండి. అవి ఎక్కడికి వస్తాయి? 0, 1, 2 ఈ 3 లొకేషన్లోకి వస్తాయి. అప్పుడు 25 అనేది 3rd లొకేషన్లోకి వస్తుంది. అంటే దీనికంటే చిన్న ఎలిమెంట్స్ 3 ఉన్నాయంటే 0 నుంచి 2 వరకు వస్తాయి. 25 3rd లొకేషన్కి వస్తుంది, అంతే కదా? కాబట్టి ఇప్పుడు దీన్ని బ్లైండ్ గా చెప్పాలంటే 25 కంటే చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి ఒకసారి. చూద్దాం. 23, 4, 2 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, 3, 4, 5, 6 ఎలిమెంట్స్ 25 కంటే చిన్నవి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? 25 6th లొకేషన్లోకి వస్తుంది అని మనం చెప్పొచ్చు, అవునా కదా? ఎందుకంటే ఈ 6 ఎలిమెంట్స్ 0 నుంచి 5 దాకా వచ్చేస్తాయి. ఈ 25 చిన్న ఎలిమెంట్స్ అన్ని 0 నుంచి 5 వరకు వస్తాయి. 25 విల్ కమ్ ఇంటూ 6th లొకేషన్, అంతేనా? ఒకవేళ సార్ట్ చేస్తే అయితే మరి 25 తీసుకొచ్చి మనం ఈ ప్లేస్ లో పెడదాం అనుకున్నారు. 25 తీసుకొచ్చి ఈ ప్లేస్ లో పెడదాం అనుకున్నారు. ఎందుకంటే ప్రాపర్ ఎలిమెంట్ దీని యొక్క ప్రాపర్ పొజిషన్ ఇది కాబట్టి దీని ఇక్కడ పెట్టేస్తే అప్పుడు చిన్న ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ వచ్చేయాలి కదా, ఇటువైపుకి రావాలి కదా ఓవరాల్ ఫైనల్ గా. ఆ రావడం కోసం ఏం చేయొచ్చు అనేది మనం చూద్దాం. అయితే ఈ ప్రస్తుతం ఏం చేద్దాం అంటే 25 తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేస్తాను. పెట్టేసినప్పుడు మరి 97 ఎక్కడికి వెళ్ళాలి? 25 తీసుకొచ్చి ఇక్కడ పెడితే 97 ఎక్కడికి వెళ్ళాలి? 6th కంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా లేదా రైట్ సైడ్ వెళ్ళాలా? రైట్ సైడ్ వెళ్ళాలి, ఎందుకంటే 97 పెద్దది కాబట్టి, అవునా?
కాబట్టి ఇందులో ఉండే లాజిక్ ఏంటంటే, ఈ క్విక్సార్ట్ లో ఉండే లాజిక్ ఏంటంటే 25 సిక్స్త్ లొకేషన్ లోకి పెట్టాలి అని మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి 25 ఈ సిక్స్త్ లొకేషన్ లో పెడతాం. అయితే ఇది పెట్టే టైంలోనే ఎట్లాగే ఉన్న ఎలిమెంట్స్ అని చెక్ చేయాలిగా, చిన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి అని చెక్ చేయాలి కదా. ఈ చిన్న ఎలిమెంట్స్ ఏమున్నాయో చెక్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేసుకొని, ఒకవేళ మధ్యలో ఇక్కడ వచ్చింది పెద్ద ఎలిమెంట్ ఉంది, ఈ పెద్ద ఎలిమెంట్ ఉంటే దీన్ని తీసుకెళ్ళి ఇటువైపు పెట్టేది. ఇది దీన్ని తీసుకెళ్ళి ఇటువైపు ఎక్కడన్నా పెట్టేద్దాం. పెద్ద ఎలిమెంట్ కాబట్టి రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోయింది. అట్లాగే ఇటువైపు చిన్న ఎలిమెంట్ ఉంది 9 ఉంది, దీన్ని తీసుకొచ్చి ఇటు లెఫ్ట్ లో పెట్టేసుకుందాం. అంటే 25 ప్రాపర్ ప్లేస్ లో పెట్టేటప్పుడే అట్లీస్ట్ కొన్ని ఎలిమెంట్స్ అంటే 25 కంటే చిన్నవన్నీ లెఫ్ట్ సైడ్కి తేవడానికి ట్రై చేస్తాం, 25 కంటే పెద్దవన్నీ రైట్ సైడ్ తేవడానికి ట్రై చేస్తాం. ఈ ప్రొసీజర్ ఎలా చేస్తామని చూద్దాం. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందా? 25 ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలి. పెట్టేటప్పుడు 25 కంటే చిన్నవన్నీ లెఫ్ట్ లోకి, 25 కన్నా పెద్దవన్నీ రైట్ లోకి తీసుకురావాలి. అలా చేయాలి అనుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా. దానికోసం ఏం చేస్తాం అంటే, ఫస్ట్ 25 పక్కన పెట్టాం కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ చూద్దాం. 23 చిన్నదే కదా, చిన్నది కాబట్టి దాన్ని రైట్ కి తీసుకెళ్లాలా, అక్కడే ఉంచేయచ్చా? అక్కడే ఉంచేయచ్చు. అంటే అది ఆర్డర్ లో ఉంచాల్సిన అవసరం లేదు, లెఫ్ట్ లో ఉంటే చాలు. నెక్స్ట్ 4 చిన్నదే. నెక్స్ట్ 35 దీన్ని తీసుకెళ్ళాలి, 25 కంటే పెద్దది కాబట్టి దీన్ని మార్క్ చేసి పెట్టుకుందాం. ఓకే, దీన్ని తీసుకెళ్ళి పెట్టాలి. ఓకే, అట్లాగే ఈ రైట్ సైడ్ నుంచి కూడా చెక్ చేద్దాం. 45 ఇది పెద్దది కాబట్టి అక్కడే ఉంచేయచ్చు. నెక్స్ట్ 78 పెద్దది కాబట్టి అక్కడే ఉంచేయచ్చు. 9 చిన్నది కదా, చిన్నది కాబట్టి దీన్ని లెఫ్ట్కి తీసుకురావాలి. ఈ 9 ని ఇటు లెఫ్ట్కి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని మార్చాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ లెఫ్ట్ లో ఒక పెద్ద ఎలిమెంట్ ఐడెంటిఫై చేసాం, రైట్ లో ఒక చిన్న ఎలిమెంట్ ఐడెంటిఫై చేసాం. ఈ రెండింటిని స్వాప్ చేసాం అనుకోండి, ఈ రెండింటిని స్వాప్. ఇక మనం ఈ లొకేషన్స్ కూడా పక్కన పెట్టేద్దాం. 0 1 2 3 ఇది కూడా తీసేద్దాం తర్వాత. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, 35 9 ని స్వాప్ చేద్దాం. కాబట్టి ఈ ప్లేస్ లోకి 9 వచ్చేస్తుంది, ఈ ప్లేస్ లోకి 35 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ఇంకా చెక్ చేయలేదు కదా, కాబట్టి మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఎట్లా, 69 పెద్దది, దాన్ని అటు తీసుకెళ్ళాలి కాబట్టి దీన్ని మార్క్ చేయండి. నెక్స్ట్ మార్కింగ్ వేరే కాదు, 69 దీన్ని ఇటువైపు మళ్ళీ ఎలిమెంట్స్ ఈ 9 దగ్గర అయిపోయింది కాబట్టి 94 పెద్దది అక్కడే ఉంచేయచ్చు. 14 చిన్నది, దీన్ని ఇప్పుడు స్వాప్ చేయాలి. అంటే ఇక్కడ పెద్ద ఎలిమెంట్ ని, ఇక్కడ ఉన్న చిన్న ఎలిమెంట్ ని, ఈ రెండింటిని స్వాప్ చేసేది. కాబట్టి ఏమవుతుంది, ఈ ప్లేస్ లోకి 14 వస్తుంది, ఈ ప్లేస్ లోకి 69 వస్తుంది. ఓకే, అంటే ఇంతవరకు చెకింగ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వీటి ప్రాసెస్ చేద్దాం. 48 పెద్దది కాబట్టి దీన్ని కూడా అటు తీసుకెళ్ళాలి కాబట్టి దీన్ని మార్చాలి. 48 మళ్ళీ ఇటు వైపు చూద్దాం. 22 ఇది కూడా చిన్నది కాబట్టి దీన్ని తీసుకురావాలి. కాబట్టి ఈ రెండింటిని కూడా స్వాప్ చేయాలా వద్దా? కాబట్టి ఇక్కడ 22 పెట్టుకుందాం, ఇక్కడ 48 తీసుకొచ్చాం. నెక్స్ట్ లెవెల్ 97 మళ్ళీ పెద్దది కాబట్టి దీన్ని మళ్ళీ మార్చాలి. 97 ఇటువైపు చూద్దాం. 37 పెద్దది కాబట్టి అట్లా చేయొచ్చు. 12 చిన్నది కాబట్టి దీన్ని స్వాప్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ ని స్వాప్ చేయాలి. ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 97 వస్తుంది. ఇప్పుడు ఎలిమెంట్స్ అన్నిటిని చెక్ చేసినట్టేనా కదా, ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని చెక్ చేసాం అవునా? ఉన్న ఎలిమెంట్స్ అన్ని చెక్ చేసాం కదా. చేసినప్పుడు ఇప్పుడు మనకున్న డేటా ఇది 25 23 4 9 14 22 12 97 37 48 69 94 35 78 45 ఇది మనకున్న డేటా. అయితే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ రెండు కదా లాస్ట్ చేసింది, క్రాస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉన్న ఎలిమెంట్స్ లో సపోజ్ నేను ఇక్కడ ఫ్రెష్ గా అన్ని రాసిస్తాను. 25 ఉంది, 23 ఉంది, 4 ఉంది, 37 94 45 ఇలా ఉంటే ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఎలిమెంట్స్ అన్ని 25 అంతకంటే చిన్న ఎలిమెంట్స్ కదా ఇవన్నీ. ఈ 6 ఎలిమెంట్స్ 25 కంటే చిన్నవే కదా. అట్లాగే ఇవన్నీ కూడా 25 కంటే పెద్దవి. అంటే ఉన్న లిస్ట్ లో
25 కంటే చిన్నవన్నీ ఒక సైడ్కి వచ్చినాయి, 25 కంటే పెద్దవన్నీ ఒక సైడ్కి వచ్చినాయి. అయితే 25ని మనం ఇప్పుడు మిడిల్ చేయాలి. 25ని మిడిల్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 25 తీసుకొచ్చి 12 ప్లేస్లో, 12 తీసుకొచ్చి 25 ప్లేస్లో పెట్టేసామంటే అప్పుడు 25 ప్రాపర్ ప్లేస్కి వచ్చేస్తుందా? కాబట్టి ఇక్కడ 25 పెట్టేసి ఇక్కడ 12. అప్పుడు డేటా ఏముంటుంది? ఇప్పుడు ఈ రెండింటిని మనం స్వాప్ చేసాం. 25ని 12ని మళ్ళీ స్వాప్ చేసాం. ని 12ని స్వాప్ చేస్తే ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 25 వచ్చింది. సో ది రిమైనింగ్ డేటా ఈస్ దిస్. ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ద్వారా మనకి 25 అనేది ప్రాపర్ ప్లేస్ కి వచ్చేస్తుంది. అవునా కదా? 25 ప్రాపర్ ప్లేస్ కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం ఒక లిస్ట్ అనుకుందాం, ఈ మొత్తం ఇంకొక లిస్ట్ అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈసారి కంపేర్ చేసేటప్పుడు వీటిని మొత్తాన్ని సార్ట్ చేయాలంటే, ఈ ఎలిమెంట్స్ ని సార్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ బిగ్గర్ దాన్ దిస్ సెట్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అట్లాగే ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ స్మాలర్ దాన్ దిస్ సెట్. కాబట్టి ఇప్పుడు ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ప్రాపర్ ఆర్డర్ లో పెట్టాలి అన్నప్పుడు వీటితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం చేద్దాం? ఈ పార్ట్ వరకు మనం మళ్ళీ సపరేట్ గా సార్ట్ చేసుకుంటాం, అట్లాగే ఈ పార్ట్ వరకు సపరేట్ గా సార్ట్ చేస్తాం. 25 మళ్ళీ సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ప్రాపర్లీ ప్లేస్డ్ ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ చూడండి ఒకసారి, 12, 23, 4, 9, 14, 22 సంథింగ్. ఇప్పుడు ఇక్కడ మనం చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఏ ప్రొసీజర్ అయితే చేసామో అదే ప్రొసీజర్ ని దీని మీదే అప్లై చేద్దాం, దీని మీద కూడా అప్లై చేద్దాం. చేస్తే మళ్ళీ అవి సార్ట్ అయిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ చూద్దాం. 12 అనే ఎలిమెంట్ ఇప్పుడు పివోట్ ఎలిమెంట్ అంటే పివోట్ ఎలిమెంట్ 12 అనుకో. ఈజ్ ది పివోట్ ఎలిమెంట్ అనుకోండి. ఇప్పుడు ఇది లోయర్ బౌండ్ అంటే ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండింగ్ వాల్యూ, అప్పర్ బౌండ్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే ప్రొసీజర్ చేసామో అదే ప్రొసీజర్. లైక్ 12 ఉంది, 23 పెద్దది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేద్దాం. అటు నుంచి ఏం తీసుకురావాలో చూద్దాం. 22 ఇది పెద్దది కాబట్టి అక్కడ ఉంచేద్దాం. 12 కంటే ఇప్పుడు 12తో కంపేర్ చేస్తున్నాం. 12 కంటే ఇది పెద్దది, అట్లా ఉంచేద్దాం. 14 పెద్దది, అట్లా ఉంచేద్దాం. 9 చిన్నది కాబట్టి దీన్ని స్వాప్ చేద్దాం. సో 23ని 9ని స్వాప్ చేసేస్తే ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 23 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఉంది 4 చిన్నది కాబట్టి అట్లా ఉంచేద్దాం. నెక్స్ట్ దాన్ని అట్లా ఉంచేయచ్చు. ఇప్పుడు దీని నుంచి ఇటువైపుకి వస్తే ఇక్కడ చిన్నది కాబట్టి ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక ఒక సింగిల్ ఎలిమెంటే ఉంది కాబట్టి దట్స్ ఇట్, ఓవర్. సో ఇప్పుడు ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమున్నాయి? 12, 9, 4, 14, 20. ఇది మనకు ఉన్న ఎలిమెంట్స్. అంటే ఒక్క స్వాప్ చేస్తే సరిపోయింది. ఇక్కడ ఈ ఒక్క ఎలిమెంట్స్, ఈ రెండు ఎలిమెంట్స్ ని స్వాప్ చేసుకుంటే మనకి ఈ డేటా వచ్చేస్తుంది. ఇప్పుడు 12th కంపేర్ చేసుకుంటే 9 and 4 ఆర్ స్మాలర్ దాన్ 12, ఇవన్నీ కూడా బిగ్గర్ దాన్ 12. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. 12 and 4ని స్వాప్ చేసేస్తే 12 ప్రాపర్ ప్లేస్కి వచ్చేస్తుంది. రిమైనింగ్ విల్ బి లైక్ ఈ రెండింటిని 12ని 4ని స్వాప్ చేసేస్తే ఈ ప్లేస్లోకి 4 వస్తుంది, ఈ ప్లేస్లోకి 12 వస్తుంది. అంటే ఇక్కడ 9 ఉంటుంది, 23, 14 ఇది మనకు వచ్చే. ఇందులో కూడా మనం ఏం చెప్పచ్చు? 12 ఈజ్ ప్రాపర్లీ ప్లేస్డ్. మనం ఏదైతే పివోట్ వాల్యూ అనుకుంటామో దట్ ఈజ్ ప్రాపర్లీ ప్లేస్డ్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? 4, 9 అనేది ఒక సెట్ అనుకొని చేస్తాం. 23, 14, 12 అనేది ఇంకొక సెట్ అనుకొని చేస్తాం. దీని మీద ప్రాసెస్ చేస్తే ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఒక ఫస్ట్ ఎలిమెంట్ దీన్ని పివోట్ అనుకుంటాం. దీన్ని ప్రాసెస్ చేసుకుంటే 4 విల్ బి ప్రాపర్లీ ప్లేస్డ్. అవునా కదా? ఇదే ప్రాసెస్ మనం చేసుకుంటే ఇక్కడ మనం ఏదైతే అనుకున్నాం ఇక్కడ చాలా ఎలిమెంట్స్ మీద చేసాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి ప్రాసెస్ తగ్గిపోతుంది. 2 ఎలిమెంట్సే ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని ప్రాపర్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ అనుకొని చేస్తే 4 అక్కడే ఉంటుంది, 9 కూడా అక్కడే ఉంటుంది.
నేను మొత్తం ప్రాసెస్ చేయట్లేదు, వీ కెన్ అండర్స్టాండ్. 4 ఈస్ ప్రాపర్లీ ప్లేస్డ్. నెక్స్ట్ 9 ఉంది. 9 అనేది సింగిల్ ఎలిమెంట్. దీన్ని కూడా ఇది సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు దీని గురించి ఏం ఆలోచించక్కర్లేదు, ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రాపర్లీ ప్లేస్డ్ అనుకోవచ్చు. కాబట్టి 4 ప్రాపర్లీ ప్లేస్డ్, 9 ప్రాపర్లీ ప్లేస్డ్, 12 ప్రాపర్లీ ప్లేస్డ్. అండ్ ఇప్పుడు ఇక్కడ చేసినట్టుగానే ఈ ఎలిమెంట్స్ మీద కూడా మనం ప్రాసెస్ చేస్తాం. లైక్ వాట్ 23 పివోట్ అనుకొని 23, 14, 22 ఇది చిన్నది అలాగే ఉంచేస్తాం, ఇది చిన్నది అలాగే ఉంచేస్తాం. కాబట్టి టోటల్ లిస్ట్ ఇదే. కాకపోతే ఉన్న దాంట్లో నుంచి 23ని 22ని స్వాప్ చేసుకోవాలి. స్వాప్ చేసుకుంటే వికెట్ ఇక్కడ 22 ఇక్కడికి వస్తుంది, ఇక్కడ 23 ఇక్కడికి వస్తుంది. అయితే ఆ ప్రాసెస్ అయితే నేను చేయకుండా ఈ మొత్తం డేటా ఎలా ఉంటుంది, 22, 14, 23 వచ్చేస్తుంది. నెక్స్ట్ అండ్ 23 ప్రాపర్గా సెట్ అయింది కాబట్టి రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ మీద నెక్స్ట్ స్టెప్ చేస్తాం. రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ లో 22ని పివోట్ ఎలిమెంట్ అనుకొని ఈ రెండింటి మీద స్టార్టింగ్ చేసాం అనుకోండి. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ 14 వస్తుంది, ఇక్కడ 22 వస్తుంది. దాంట్లో 22 ప్రాపర్ ప్లేస్కి వచ్చేస్తుంది కాబట్టి తర్వాత 14 అనే వాల్యూ ఒకటి సింగిల్ వాల్యూ ఉంది అంటే ఇది ఆల్రెడీ సార్ట్ కాబట్టి యూ కెన్ సే 14 ఈజ్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం ఒకసారి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ 0 నుంచి 14 వరకు మొత్తం 15 ఎలిమెంట్స్ ప్రాసెస్ చేస్తాం. దాంట్లో ఒక ఎలిమెంట్ సెట్ అయిపోయింది. తర్వాత 0, 1, 2, 3, 4, 5 0 నుంచి 5 వరకు ఉన్న డేటా మీద సేమ్ ప్రాసెస్ చేసాం. దాంట్లో ఒక ఎలిమెంట్ ప్రాపర్గా పెట్టుకున్నాం. తర్వాత 2 ఎలిమెంట్స్ మీద దీంట్లో ఒక ఎలిమెంట్ సెట్ అయిందంటే ఆటోమేటిక్గా 2వ ఎలిమెంట్ సెట్ అయిపోయింది. తర్వాత 3 ఎలిమెంట్స్ మీద ఒక ఎలిమెంట్ సెట్ చేసాం, 2 ఎలిమెంట్స్ మిగిలిపోతాయి. వాటిలో ఒక ఎలిమెంట్ ప్రాపర్గా సెట్ చేసాము అంటే నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ కూడా ప్రాపర్గా సెట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ. అండ్ సేమ్ ప్రొసీజర్ ఇక్కడ చేసినట్లే ఈ ఎలిమెంట్స్ మీద కూడా మనం ప్రాసెస్ చేసుకుంటాం. ఇలా చేసుకుంటూ వెళ్తే ఏమవుతాయి, ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రాపర్గా వచ్చేస్తాయి కదా. సపోజ్ ఇందులో 97 పివోట్ ఎలిమెంట్ అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి, 37 చిన్నది, 48 చిన్నది, 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 అన్ని ఎలిమెంట్స్ దీనికంటే చిన్నవే. కాబట్టి ఏం చేస్తాం, డైరెక్ట్ గా 97 ని 45 ని స్వాప్ చేసేస్తాం. స్వాప్ చేసేస్తే 97 ఈ ప్లేస్ కి వస్తుంది, 45 ఈ ప్లేస్ కి వస్తుంది. సో దట్ ది లిస్ట్ విల్ బికమ్, ఈ లిస్ట్ ఇప్పుడు ఎలా అవుతుంది, ఇలా అయిపోతుంది. ఈ ప్లేస్ లోకి 45, ఈ ప్లేస్ లోకి 97 వచ్చేస్తుంది. అండ్ ఇది 97 ప్రాపర్ గా ప్లేస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, దీని లెఫ్ట్ పార్ట్ ఒక లిస్ట్, రైట్ పార్ట్ ఒక లిస్ట్ అనుకుంటారు. రైట్ లో ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి అక్కడ చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ మీద మళ్ళీ ప్రాసెస్ చేస్తాం. ఎట్లా 45 పివోట్ ఎలిమెంట్ అనుకొని మళ్ళీ ప్రాసెస్ చేస్తాం. ఇట్లా 37 వస్తుంది చిన్నది, 48 పెద్దది. కాబట్టి మార్క్ చేసుకుంటాం, 48 మార్క్ చేసుకొని ఇక్కడ 35 తో స్వాప్ చేస్తాం. 48 ని ప్రాసెస్ చేస్తే డైరెక్ట్ ప్రాసెస్ చేసేస్తాం. ఇక్కడ 45 ఇది చిన్నది, ఇది దీన్ని మార్క్ చేసుకోవాలి, పెద్దది 35 చిన్నది మార్క్ చేసుకుంటున్నాం. మార్క్ చేసుకొని ఇక్కడ 35 ఇక్కడ 48 వచ్చేస్తుంది. వస్తుంది, 40. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. 69 పెద్దది, దీని మళ్ళీ పంపించాలి. 94 పెద్దది కాబట్టి అట్లే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే 60 ఇక్కడ ప్రాసెస్ చేస్తాం. 69 అట్లా ఉండాల్సిందే కాబట్టి 94 ఉంది ఇక్కడ పెద్దది, అది కూడా అక్కడే ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఇది ఓకే కదా సార్. ఇప్పుడు 45 ఉంది, 45ని మనం ప్రాపర్ ప్లేస్లో పెట్టడం కోసం 37 చేసాం. 35ని 48ని మనం ఆల్రెడీ ప్రాపర్ ప్లేస్కి వచ్చేసాం. 69 పెద్దది కాబట్టి అది రైటే ఉండాలి కాబట్టి దాన్ని పెండింగ్లో ఉంచాం. ఇటువైపు నుంచి తీసుకొచ్చినప్పుడు మనకి ఎలిమెంట్స్ ఏం లేవు. 94 ఉంది, 69 ఉంది, 35 ఈజ్ స్మాల్, 35 ఈజ్ స్మాల్. ఇక్కడ ఆగిపోతాం. అయితే ఇది స్మాలర్ కదని చెప్పి దీన్ని 69ని స్వాప్ చేస్తామా అంటే చెయ్యం. ఎందుకంటే 69 కంటే లెఫ్ట్ లో ఉంది, దీన్ని స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ లీవ్ ఇట్, అట్లా ఉంచేయచ్చు. వచ్చేసి ఆపేస్తాం. ఆపేసి ఇప్పుడు ఏం చేస్తాం, ఈ మూడు ఎలిమెంట్స్ ఒక 45 కంటే ఈ 2 ఎలిమెంట్స్ చిన్నవి, ఇవన్నీ పెద్దవి కాబట్టి ఏం చేస్తాం, ఈ 35ని 45ని స్వాప్ చేసేస్తాం. సో దట్ ఇక్కడ 35 వస్తుంది, ఇక్కడ 45 వస్తుంది.
సో టుగెదర్ అన్ని ఎలిమెంట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 45 ఈజ్ ప్రాపర్లీ ప్లేస్డ్ అని చెప్పొచ్చు. 45 ప్రాపర్ గా ప్లేస్ అయింది కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ కలిపి ఒక సెట్, గా చెక్ చేస్తాం. ఈ 4 ఎలిమెంట్స్ కలిపి ఇంకొక సెట్ గా క్రియేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ మీద తీసుకుంటే 35, 37 ఈ రెండింటి మీద ప్రాసెస్ చేస్తే 35 విల్ బి ప్రాపర్లీ ప్లేస్డ్. సో కెన్ సే దిస్ ఈస్ సింగిల్ ఎలిమెంట్. ఈ 37 ఎలిమెంట్ తీసుకున్నా కూడా దిస్ ఈస్ సింగిల్ ఎలిమెంట్ ప్రాపర్లీ ప్లేస్డ్. అండ్ అట్లాగే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు 69 ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలి. ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిలో 69 ప్రాపర్ ప్లేస్ లో పెడితే 69 అలాగే ఉంటుంది. ఎందుకంటే 94 పెద్దది, సారీ 48 ఉంది, 94 పెద్దది. మనం అటువైపు తీసుకెళ్ళాలి. ఇటువైపు నుంచి తీసుకుంటే 48 ఉంది, స్వాప్ అవుతుంది. స్వాప్ చేస్తే we should get 48 here, 94. తర్వాత ఈ రెండు ఎలిమెంట్స్ ని స్వాప్ చేసేస్తాం. ఇక్కడ 48 వస్తుంది, ఇక్కడ 48 వస్తుంది, 48 69. సో మనం ఏం చెప్పొచ్చు, 69 ఈస్ ప్రాపర్లీ ప్లేస్డ్ అని చెప్పచ్చు. తర్వాత ఈ సింగిల్ ఎలిమెంట్ ఒకటి సపరేట్ ట్రీట్ చేస్తాం, 2 ఎలిమెంట్స్ సపరేట్ గా ట్రీట్ చేస్తాం. అండ్ సింగిల్ ఎలిమెంట్ కాబట్టి యూ కెన్ సే ఇట్స్ ఆల్రెడీ ప్రాపర్లీ ప్లేస్డ్. 94, 78 తీసుకున్నప్పుడు ఈ రెండిట్లో 78 వస్తుంది, ఇక్కడ 94 వస్తుంది. 78 ఈస్ ప్రాపర్లీ ప్లేస్డ్, 94 సింగిల్ ఎలిమెంట్ అండ్ ప్రాపర్లీ ప్లేస్డ్ అని చెప్పవచ్చు. కాబట్టి ఒక్కొక్క ఎలిమెంట్ ని పుట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఫైనల్ గా డేటా ఎలా ఉంటుంది, ఇక్కడ తీసుకుంటాం ఈ ప్లేస్ లో, ఈ ప్లేస్ లో this is the data we have, and you can say this is properly placed. ఇది క్విక్సార్ట్ లో జరిగే ప్రొసీజర్. అంటే ప్రతి లిస్ట్ ని మనం ఏం చేస్తామంటే లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని మిగిలిన ఎలిమెంట్స్ తో కంపేర్ చేసుకుంటూ చిన్న ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ సైడ్, పెద్ద ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్ ఉండేలాగా చేసుకుంటూ వెళ్తాం. దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టిన తర్వాత దానికి లెఫ్ట్ లో ఉన్నదంతా ఒక లిస్ట్ అనుకుంటాం, రైట్ లో ఉన్నదంతా ఇంకొక లిస్ట్ అనుకుంటాం. లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మీద సేమ్ ఇక్కడ ఏ ప్రొసీజర్ చేసామో అదే కథ. ఇక్కడ మనం కొంచెం టైం సేవ్ చేయడం కోసం కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్, అదే ప్రాసెస్ మనం ఇక్కడ చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఫైనల్లీ వి గెట్ ది సార్టెడ్ ఎలిమెంట్స్. ఈ ప్రొసీజర్ మీకు క్లియర్ గా ఉంది అంటే మనం దీన్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్. ఇందులో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ వర్క్ చేస్తున్నామో ఇక్కడ మళ్ళీ అదే వర్క్ చేస్తున్నాం. ఇక్కడ చేసిన వర్కే మళ్ళీ ఇక్కడ చేయాలి. అంటే ప్రతిసారి ఒక లిస్ట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక పార్ట్ మీద ఒక ప్రాసెస్ చేస్తున్నాం, ఇంకొక పార్ట్ మీద మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేస్తున్నాం. మళ్ళీ ఈ లిస్ట్ లో కూడా ఏం చేస్తున్నాం, ఒక ఎలిమెంట్ ని ప్రాపర్ గా పెట్టిన తర్వాత దాన్ని లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్, అట్లా ప్రతిసారి ఏం చేయాలి, చేసిన పని మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాలి. చేసిన పని మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ రికర్సివ్ గా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఇక్కడ లోయర్ బౌండ్ 0 ఉంది, ఇక్కడ అప్పర్ బౌండ్ 14 ఉంది. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ లోయర్ బౌండ్ 0నే, అప్పర్ బౌండ్ ఈ ప్రాపర్ ప్లేస్ లో ఏదైతే సెట్ చేసామో దట్ -1. అండ్ ఈ పార్ట్కి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఏమవుతాయి, ప్రాపర్ ప్లేస్ లో సెట్ అయిన ఎలిమెంట్ +1 లొకేషన్ నుంచి ఒరిజినల్ అప్పర్ బౌండ్ వరకు నెక్స్ట్ లొకేషన్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఈ ప్రాపర్ ప్లేస్ లో ఎక్కడైతే మనం పెట్టామో దాని లెఫ్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కి అప్పర్ బౌండ్ అవుతుంది, దాని రైట్ లొకేషన్ సెకండ్ పార్ట్ కి లోయర్ బౌండ్ అవుతుంది. అట్లా మనం కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్ళాలి. దానికోసం ప్రోగ్రామ్ ఎట్లా రాసుకోవచ్చు అనేది ఒకసారి అర్థం చేస్తే ఇక్కడ ఆల్రెడీ బేస్ రాసి పెట్టేసి లైక్ వాట్ ఆల్రెడీ మనం బబుల్ సార్ట్ కోసం చేసిన కోడ్ ఇది. సో క్విక్ సార్ట్ అనేది క్లాస్ నేమ్. ఇందులో
n వాల్యూ తీసుకున్నాం, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వర్క్ చేయాలి అని. దానికోసం n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అరే క్రియేట్ చేసాం. తర్వాత n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అరేలోకి రీడ్ చేసుకున్నాం. తర్వాత మనం రీడ్ చేసుకున్న ఎలిమెంట్స్ జస్ట్ ఒకసారి ప్రింట్ చేసి చూస్తున్నాం. దిస్ ఈస్ ది ఇనిషియల్ డేటా. ఇది కామన్. నెక్స్ట్ ఇక్కడ సార్టింగ్ వర్క్ ఏదో చేస్తాం. తర్వాత సార్టింగ్ అయిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ డేటాని ప్రింట్ చేసేస్తాం. ఇక్కడ ఆ డేటాని సార్టెడ్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేసేస్తాం. దట్స్ ఇట్. అయితే ఇక్కడ ఇది బబుల్ సార్ట్ కోసం ఇక్కడ కోడ్ అంతా రాసాం. ఈ బబుల్ సార్ట్ కోడ్ తీసేసి క్విక్ సార్ట్ అని పెట్టాం. క్విక్ సార్ట్ ఇస్ ది మెథడ్. అయితే ఇప్పుడు ఈ క్విక్ సార్ట్ ఏ ఎలిమెంట్స్ నుంచి ఏ ఎలిమెంట్స్ వరకు జరగాలి? ఫస్ట్ 0th లొకేషన్ నుంచి 14th లొకేషన్ వరకు ఉన్న డేటా. మేబీ మన ఇన్పుట్ ని బట్టి n వాల్యూ 50 ఉంటే 0 నుంచి 49 వరకు. నెక్స్ట్ టైం మేబీ ఇక్కడ 0 నుంచి 5 వరకు, లేదా ఇక్కడ 7 నుంచి 14 వరకు అట్లా మనకి జరిగిపోతూ ఉంటుంది. సో బట్ ఇనీషియల్లీ షుడ్ బి ఏ అనే అరేలో 0th లొకేషన్ నుంచి n-1 వరకు ఉన్న డేటా మీద క్విక్ సార్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ తీసుకోవడం కూడా లోయర్ బౌండ్ అప్పుడు ఇక్కడ యాక్చువల్ లాజిక్ ఏమి ఇక్కడ జరగాల్సింది ఏంటి? పివట్ టేబుల్ తీసుకుంటాం, పివట్ వాల్యూ తీసుకుంటాం. తర్వాత లూప్ కంట్రోల్ చేయడం కోసం ఏమేమి వేరియబుల్స్ అవసరం అవుతాయో వాటిని క్రియేట్ చేద్దాం. అయితే ఎట్ సమ్ స్టేజ్ ఇప్పుడు మనకి ప్రతిసారి కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతాం. ఎట్లా? సింగిల్ ఎలిమెంట్ ఉందనుకోండి, అలాంటప్పుడు అంటే సింగిల్ ఎలిమెంట్ ఉంటే ఇదే లోయర్ బౌండ్, ఇదే అప్పర్ బౌండ్, ఇదే లోయర్ బౌండ్, ఇదే అప్పర్ బౌండ్. అలాంటప్పుడు దాని మీద ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ ఎలిమెంట్ ఉంది అంటే ఆల్రెడీ సార్ట్ అయిపోయినట్లే. అట్లాగే ఇలా లిస్ట్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ ఒక ఎండ్లోకి వచ్చేసింది, రిమైనింగ్ లిస్ట్ లెఫ్ట్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది, రైట్ పార్ట్ అంటే ఏమి ఉండదు. అలాంటప్పుడు లోయర్ బౌండ్ మేబీ బిగ్గర్ దాన్ అప్పర్ బౌండ్ ఉండొచ్చు. సో అందుకోసం ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే లోపలికి రాగానే ఇఫ్ లోయర్ బౌండ్ ఈస్ బిగ్గర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ క్రాస్ చేసిన అప్పర్ బౌండ్ కి ఈక్వల్ అయినా, అప్పర్ బౌండ్ కి ఈక్వల్ అయిందంటే సింగిల్ ఎలిమెంట్ ఉన్నట్టు. ఒకవేళ అప్పర్ బౌండ్ కంటే లోయర్ బౌండ్ ఎక్కువ ఉంది అంటే అసలు అక్కడ లిస్టే లేదు, అంటే లెఫ్ట్ పార్ట్ ఉండి రైట్ పార్ట్ లేకపోవడం, రైట్ పార్ట్ ఉండి లెఫ్ట్ పార్ట్ లేకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లోయర్ బౌండ్ వుడ్ బి బిగ్గర్ దాన్ అప్పర్ బౌండ్. ఇన్ దట్ కేస్ వి జస్ట్ క్యాన్ రిటర్న్, ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ గో బ్యాక్ అంతే. అలా కాకపోతేనే ఈ మిగిలిన ప్రాసెస్ అంతా చేస్తాం. ఏంటి ఆ మిగిలిన ప్రాసెస్? ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ని ప్రాపర్ ప్లేస్ కి తీసుకురావాలి. ఉన్న ఎలిమెంట్ అంటే ఉన్న ఎలిమెంట్స్ లో ఒక ఎలిమెంట్ ని లైక్ లోయర్ బౌండ్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ ని ప్రాపర్ ప్లేస్ కి తీసుకురావాలి. ప్రాపర్ ప్లేస్ కి తీసుకొని రావాలి అంటే దానికి ఎలా ప్రాసెస్ చేస్తాము? ఇప్పుడు మనం చూసాం కదా, అదే ప్రాసెస్ మనం చేద్దాం. రఫ్ గా కోడ్ రాసుకుంటే వెళ్దాం. అండ్ పివోట్ ఎలిమెంట్ ఏదవుతుంది అంటే అరేలో ఉన్న లోయర్ బౌండ్, అదే పివోట్ ఎలిమెంట్ అనుకుంటాం. అయితే ఖచ్చితంగా లోయర్ బౌండ్ దగ్గర ఉన్న ఎలిమెంట్ పివోట్ అనుకోవాలి రూల్ ఏమైనా ఉందా అంటే నథింగ్ లైక్ దట్. యూ కెన్ సెలెక్ట్ ఎనీ అదర్ ఎలిమెంట్, బట్ మనం సింపుల్ గా లోయర్ బౌండ్ తీసుకున్నాం. సమ్ పీపుల్ మే టేక్ అప్పర్ బౌండ్, సమ్ పీపుల్ మే టేక్ ఎ మిడిల్ వాల్యూ, అట్లా ఎవరు ఎక్కడ వాల్యూ అయినా తీసుకోవచ్చు. దిస్ ఇస్ పివోట్. అండ్ ఇక్కడ మనం ఒక ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎట్లా? లోయర్ బౌండ్ తర్వాత లొకేషన్ నుంచి స్టార్ట్ చేసి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడ? అప్పర్ బౌండ్ క్రాస్ చేయనంత వరకు. అప్పర్ బౌండ్ క్రాస్ చేస్తే ఆగిపోతాం. కాబట్టి కండిషన్ మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఒక ఇండెక్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం, చెక్ చేసుకుంటూ. అట్లాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఒకటి వస్తుంది. సపోజ్ దానికి ఫార్వర్డ్ అనే వేరియబుల్ ఇటు నుంచి వచ్చే ఇండెక్స్ కి బ్యాక్వర్డ్ అని పెట్టుకోవచ్చు. అది సింపుల్ ఐ అండ్ జే తీసుకొని చేసుకుంటాం. రైట్, దానికోసం ఐ జే, I we can start from lower bound +1, J we can start from upper bound. Upper bound ఎందుకంటే ఈ ఎలిమెంట్ కూడా చెక్ చేయాలి కాబట్టి ఇది తీసుకున్నాం. అండ్ లూప్ ఏం పెడదామో చూద్దాం. ఇప్పుడు I less than J, I వాల్యూ J ని క్రాస్ చేయనంత ఈక్వల్ ఉన్నా కూడా we can start కాబట్టి ఈ ప్లేస్ కి వచ్చి what we should do, while
ఏ ఆఫ్ ఐ అంటే ఇదే ఐత్ ఎలిమెంట్. ఈ ఐత్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ కంటే 25 అంటే పివోట్ ఎలిమెంట్ ఇస్ బట్ లోయర్ బౌండ్ ఎలిమెంట్. 23 అనేది 25 కంటే చిన్నగా ఉంటే ఆయన ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, పెద్దగా ఉంటే ఆపేస్తాం. సో ఫర్ దట్ బై ఏ ఆఫ్ ఐ స్మాలర్ దాన్ లెస్ దాన్ ఆర్ పివోట్. పివోట్ ఎలిమెంట్ అయితే చిన్నదైతే ఏం చేస్తాం, నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం, ఐ ప్లస్ ప్లస్ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇది పెద్దది వచ్చింది అనుకోండి, పెద్ద ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, అక్కడ ఆగిపోతాం, లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్కి వచ్చాం, 35 ఈజ్ బిగ్గర్ అంటే ఇది 1 2 3 థర్డ్ లొకేషన్ లో బిగ్గర్ ఎలిమెంట్ వచ్చింది, అక్కడ ఆపేస్తాం. ఆపేసి ఇప్పుడు ఇటు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం, ఇటు నుంచి చెక్ చేసుకుంటూ వస్తాం. దానికోసం ఏం చేస్తాం, బై ఏ ఆఫ్ జే అంటే ఇటువైపు నుంచి వచ్చేది, ఇక్కడ స్టార్ట్ చేసిన అప్పర్ బౌండ్ దగ్గర స్టార్ట్ చేసిన అంటే ఇది పెద్దగా ఉన్నంతసేపు డిక్రీజ్ చేసుకుంటూ వస్తాం. బై ఏ ఆఫ్ జే బిగ్గర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ ఎలిమెంట్ జే మైనస్ జేని డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ అయిపోయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ చేసుకుంటూ వచ్చాం, జే మైనస్ మైనస్ చేసుకుంటూ వచ్చాం. ఇందులో ఇప్పుడు ఇక్కడ ఇది ఐత్ ఎలిమెంట్, ఇది జేత్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ జే ఉంది, ఈ రెండుని స్వాప్ చేసుకుంటాం. అయితే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఉందా మనం చూసాం, లైక్ ఐ ఇట్లా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, చిన్న ఎలిమెంట్ ఏదో ఎక్కడ పెద్ద ఎలిమెంట్ దొరికింది ఆగాము. ఇది జే డిక్రీజ్ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ పెద్ద ఎలిమెంట్సే ఉండి ఐ కంటే చిన్నగా అయిపోయింది అనుకోండి, ఐ కంటే జే చిన్నదైంది అనుకోండి, అప్పుడు మనం స్వాప్ చేయకూడదు. అందువల్ల ఏం చేస్తాం, ఇఫ్ ఐ ఈజ్ స్మాలర్ దాన్ జే దెన్ ఐత్ ఎలిమెంట్ జేత్ ఎలిమెంట్ స్వాప్ చేసేయమని చెప్తాం. m ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే, ఏ ఆఫ్ జే ఈక్వల్ టు అంటే ఐత్ ఎలిమెంట్ జేత్ ఎలిమెంట్ స్వాప్ చేసాం. అంటే ఇది ఈ 35 ని 9 ని స్వాప్ చేసే ప్రాసెస్. అంటే ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 35 వస్తుంది. ఇది జరిగిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇది జరిగిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఐని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ చిన్న ఎలిమెంట్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటూ రావాలి. అంటే వీ హ్యావ్ టు ట్రావెల్ దిస్ వే. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చి ఐజే కండిషన్ చూసుకొని మళ్ళీ లోపలికి వచ్చి ఈ లూప్ కంటిన్యూ చేయాలి. అప్పుడు ఐ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ జే డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇట్లా ఐని జేని చేసుకుంటూ వెళ్తాం. బట్ ఎప్పుడైతే ఐజే వాల్యూస్ క్రాస్ అవుతాయో, అప్పుడు ఏం చేస్తాం, బయటకు వచ్చేస్తాం, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చి ఏం చేయాలి, ఇక్కడ ట్రావెల్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇక్కడ ఉంది, ఎలిమెంట్స్ అన్ని చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, దట్ ఇస్ అస్యూమ్ పివోట్ ఎలిమెంట్ కంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని చిన్నగా ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది, ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఐ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుని మరి అప్పర్ బౌండ్ కూడా దాటిపోతుంది కదా. అప్పర్ బౌండ్ కనుక దాటిపోతే అంటే అప్పర్ బౌండ్ కనుక ఐ క్రాస్ చేస్తే వీ షుడ్ స్టాప్ దేర్, తర్వాత ఉన్న గార్బేజ్ వాల్యూని చెక్ చేయకూడదు. అందుకోసం ఏం చేస్తాం, ఈ కండిషన్ రాసేటప్పుడే ఇక్కడ ఐ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ తో పాటుగా యాజ్ లాంగ్ యాజ్ ఐ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్ అయితేనే ఈ కండిషన్ చెక్ చేయాలి. అంటే ఐ వాల్యూ అప్పర్ బౌండ్ కంటే తక్కువ ఉన్నప్పుడే, అంటే అప్పర్ బౌండ్ వరకు వెళ్ళొచ్చు, అంతకుమించి క్రాస్ చేయదు. అంతమంది క్రాస్ చేస్తే ఆపేసి బయటకు వస్తాం. అంటే ఏ ఆఫ్ జే బిగ్గర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పివోట్. ఏ ఆఫ్ జే ఎట్లా పివోట్ కంటే చిన్నది అవ్వదు, ఎందుకంటే మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇది పివోట్ ఎలిమెంట్ అయితే ఒకవేళ ఎలిమెంట్స్ ఏమి లేకపోయినా జే అనేది పివోట్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది, ఎందుకంటే స్టార్టింగ్ వాల్యూ దగ్గరికి వచ్చి ఆగిపోయి దాని మీద ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి అవసరమైతే ఇక్కడ స్వాప్ చేసుకొని మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడైతే జే ఆగిపోయిందో దాన్ని పివోట్ ఎలిమెంట్ ని స్వాప్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చేసిన ప్రాసెస్ ప్రకారం 97 ఇటు వెళ్ళిపోయింది, 12 ఇక్కడ ఐ ఇక్కడ జే ఎండ్ అయిపోతుంది. ఇది ఐ దగ్గర జే దగ్గర అయింది, అంటే స్వాపింగ్ జరిగింది. స్వాపింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఐ కంటిన్యూ అవుతుంది. ఐ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వస్తాం, 12 ఉంది ఇక్కడ చిన్నది కాబట్టి ఇక్కడ ఐ ఆగిపోతుంది. నెక్స్ట్ జే ఈ డౌన్కి వస్తుంది, జే డౌన్కి వచ్చి ఈ ప్లేస్కి వచ్చి చెక్ చేస్తాం. 97 సారీ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 97 పెద్దది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. 12 దగ్గర ఆగిపోతుంది, ఇక్కడ జే ఆగిపోతుంది. ఈ 97 12 స్వాప్ అయిన తర్వాత
ఇక్కడ 12 ఇక్కడ 97 ఉంటుంది. ఇక్కడ I ఆగుతుంది, ఇక్కడ J ఆగుతుంది. కాబట్టి jth లొకేషన్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని లోయర్ బౌండ్ దగ్గర ఉన్న ఎలిమెంట్ తో స్వాప్ చేసుకోవాలి. jth లొకేషన్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని లోయర్ బౌండ్ దగ్గర ఉన్న ఎలిమెంట్ తో స్వాప్ చేసేస్తే మనకు కావాల్సిన ప్రాసెస్ అయిపోతుంది. లోయర్ బౌండ్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ది పివోట్ ఎలిమెంట్. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఆ స్వాపింగ్ జరగాలి. ఏంటి MP ఈక్వల్ టు A ఆఫ్ లోయర్ బౌండ్, A ఆఫ్ లోయర్ బౌండ్ ఈక్వల్ టు E of J A ఆఫ్ J ఈక్వల్ టు temp. కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం ద్వారా మనకి ఏం జరుగుతుంది? ఈ ప్రాసెస్ మొత్తం ద్వారా ఏం జరుగుతుంది? 25 ఈస్ Pivot element ప్రాపర్ ప్లేస్ కి వచ్చింది. అట్ ది సేమ్ టైం అది ప్రాపర్ ప్లేస్ కి రావడంతో పాటుగా దానికంటే చిన్న ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ కి వచ్చేసి ఉంటాయి, రైట్ కి వచ్చేసి ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? 25 jth లొకేషన్ ఉన్న ఎలిమెంట్ ప్రాపర్ ప్లేస్ లో ఉంది కాబట్టి J ముందు డేటా అంటే లోయర్ బౌండ్ నుంచి J-1 వరకు ఒక లిస్ట్, J+1 నుంచి అప్పర్ బౌండ్ వరకు ఇంకొక లిస్ట్ అనుకొని ప్రాసెస్ చేస్తాం. కాబట్టి ఏం చేస్తాం? ఇదే క్విక్సార్ట్ మెథడ్ ని మళ్ళీ కాల్ చేస్తాం. క్విక్సార్ట్ ఏ అనే ఎలిమెంట్ లో లోయర్ బౌండ్ నుంచి J-1 వరకు ఒక లిస్ట్, క్విక్సార్ట్ ఏ అనే అరేలో J+1 నుంచి అప్పర్ బౌండ్ వరకు ఒక లిస్ట్ అనుకుని ప్రాసెస్ చేసేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? క్విక్సార్ట్ విల్ అప్లై ఆన్ 2 parts ఆఫ్ ది అరే. మనకి ఇప్పుడు అరే 2 parts కి డివైడ్ చేసాం కదా. 25 కంటే లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ ఏమవుతుంది? ఒరిజినల్ లోయర్ బౌండ్ నుంచి J-1 వరకు అంటే ఈ డేటా, ఇది ఒక లిస్ట్. అదే ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఏమవుతుంది? J అనేది 6th లొకేషన్ కాబట్టి ఇక్కడ లోయర్ బౌండ్ 7 అవుతుంది, అప్పర్ బౌండ్ సేమ్ ఒరిజినల్ అప్పర్ బౌండ్ ఉండిపోతుంది. కాబట్టి సెకండ్ పార్ట్ ఏం చేస్తున్నాం? J+1 ఈజ్ ది లోయర్ బౌండ్, ఒరిజినల్ అప్పర్ బౌండ్ ఈజ్ అప్పర్ బౌండ్. అందుకే మనం ఇక్కడ రాస్తుంది J+1 ఈజ్ ది లోయర్ బౌండ్. ఫస్ట్ చెప్పేది లోయర్ బౌండ్, సెకండ్ చెప్పేది అప్పర్ బౌండ్. అట్లా ఇక్కడ ఒరిజినల్ లోయర్ బౌండ్ ఉంటుంది, ఈ పార్ట్కి J-1 ఈజ్ ది అప్పర్ బౌండ్. ఆ రెండు ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు ఇది రికర్సివ్ గా జరిగిపోతే మన ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్ లోకి వచ్చేస్తుంది. సో దట్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనకి సార్టెడ్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేరియబుల్స్ యూజ్ చేసాము అని చూస్తే పివోట్ ఒకటి యూజ్ చేసాం, I ఒకటి యూజ్ చేసాం, J ఒకటి యూజ్ చేసాం, temp అనేది ఒకటి యూజ్ చేసాం. లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఆల్రెడీ ఇక్కడ మెథడ్ డిక్లరేషన్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈక్వల్ టు పెట్టినప్పుడు బౌండ్ దాటిపోతుంది. ఇక్కడ ఏ ఆఫ్ J గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఏ ఆఫ్ J గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ ఎలిమెంట్ ఉంది. ఈక్వల్ టు పెట్టేప్పుడు ఏమవుతుందంటే మనకి సంథింగ్ లైక్ 22 ఉంది. ఏదైనా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా పెద్దగా ఉండిపోయినాయి అనుకో, 12 కంటే పెద్దగానే ఉన్నాయి ఎలిమెంట్స్. అప్పుడు J అనేది ఇట్లా డౌన్ వెళ్ళిపోయి 12 దగ్గరికి వచ్చి ఆగిపోవాలి. కానీ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇది -1కి వెళ్ళిపోతుంది, ఇక్కడ -1 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ బిగ్గర్ యూ ట్రావెల్, ఈక్వల్ అయినా ఆగిపోవాలి. అందుకోసం ఇక్కడ ఈక్వల్ టు తీసేస్తాం. బిగ్గర్ ఉన్నంతసేపే J డిక్రీజ్, ఈక్వల్ అయినా బయటకు వచ్చేసి అని చెప్పి అది ఒకటి మనం పెట్టుకుంటాం. అట్లాగే ఇక్కడ కండిషన్ ఇది ఒకటి చేంజ్ చేస్తాం. I లెస్ దాన్ అది ఈక్వల్ టు రెండు సేమ్ ఉన్నప్పుడు కంటిన్యూ. ఎందుకంటే ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లం I షుడ్ క్రాస్ J, అందుకోసం ఈక్వల్ టు ఒకటి యాడ్ చేస్తాం. సరే మనం ప్రోగ్రామ్ ఫ్రెష్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. సపోజ్ సేమ్ డేటా మనం ఇక్కడ ఇందాక ఎరేలో ఇచ్చిన డేటా ఇవ్వచ్చు. అదర్వైజ్ యూ కెన్ గివ్ సమ్ అదర్ లైక్ I have number of elements. I have 7 elements. Entire 7 elements ఉంటుంది. ఏదో మనం వాల్యూస్ ఇస్తాం.
ఇనిషియల్ ఎలిమెంట్స్ అండ్ సార్ట్ ఎలిమెంట్స్ 10 20 20 22 42 50 ఎలిమెంట్స్ ఆర్ సార్ట్. సేమ్ ఇందాక మనం అరేలో తీసుకున్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎలిమెంట్స్ తీసుకొని చేస్తాం. జావా ఎలిమెంట్స్ the elements are sorted. 4. సో మనం చేసింది ఏంటి, ఐని జే క్రాస్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ లూప్ ఎప్పుడు కూడా ఐని జే క్రాస్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇది ఐ వాల్యూ అప్పర్ బౌండ్ క్రాస్ అయితే ఆపేయాలి, లేదా చిన్న ఎలిమెంట్ ఉన్నంతసేపు కంటిన్యూ చేసి పెద్ద ఎలిమెంట్ రాగానే ఆపేయాలి. అట్లా ఈ లూప్ ఏం చేయాలి, ఎండింగ్ నుంచి మనం టువర్డ్స్ బిగినింగ్ వస్తుంది. పెద్ద ఎలిమెంట్స్ ఉన్నంతసేపు జే డిక్రీస్ చేసుకుంటూ రావాలి, చిన్న ఎలిమెంట్ రాగానే బయటకు వచ్చాలి. అంటే ఐజే క్రాస్ అవ్వకపోతే స్వాప్ చేస్తాం. క్రాస్ అయినాయి అంటే స్వాప్ చేయక్కర్లేదు, ఈక్వల్ ఉన్నా కూడా స్వాప్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఈక్వల్ ఉన్నప్పుడు స్వాప్ చేస్తే అక్కడ ఉన్న ఎలిమెంట్ దాంతోనే స్వాప్ చేసినట్లు, కాబట్టి అదంతా యూస్ఫుల్ ఏం కాదు. కాబట్టి ఐజేని క్రాస్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ పివోట్ ఎలిమెంట్ ని ఏ ఆఫ్ ఎల్బి లోయర్ బౌండ్ ఇస్ నథింగ్ బట్ పివోట్ ఎలిమెంట్. దాన్ని మనకి ఏ ఆఫ్ ఎల్బి బదులు పివోట్ అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఈ పివోట్ ఎలిమెంట్ ని జేత్ ఎలిమెంట్ అంటే పివోట్ ఎలిమెంట్ కంటే చిన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ జేత్ ఎలిమెంట్. కాబట్టి దాన్ని స్వాప్ చేసేస్తాం. స్వాప్ చేసిన తర్వాత ఆ పివోట్ ఎలిమెంట్ కి ముందున్నది ఒక లిస్ట్, తర్వాత ఉన్నది ఒక లిస్ట్ అనుకొని ఇదే క్విక్ సార్ట్ ప్రొసీజర్ వేర్ అప్లైయింగ్ త్రూ రికర్షన్. 2 రికర్సివ్ మెథడ్స్ మనం ఇక్కడ అప్లై చేస్తాం.